తనపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. తన 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ దౌర్జన్యాలకు పాల్పడలేదని, అసలు చనిపోయిన వ్యక్తిని తానెప్పుడు చూడలేదని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినో తెలిసిన తర్వాత ఒక అడుగు ఎనికేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% మీరు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటికి వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు చంద్రపురం గ్రామంలో ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు. అసలు మేమేంది, ఆయనతో మాట్లాడేది. పాపం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అయ్యేటప్పుడు మనతో మీరే కదా, కొట్లాడుకోకండి, సరే చూద్దాంలే, మీకు 2 ఓట్లు వానికి 2 ఓట్లు వేస్తాంలే, గెలిపి ఎవరన్నా కానీ అని పెద్ద మనసుతో ఆ బాబుని మాట్లాడే సందర్భాలు చాలా మంది ఉదయం చెబుతా ఉన్నారు. నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి నేను కానీ ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడి ఉండి ఉంటే, ఒక్కసారి ఫోన్ చేసి ఉండి ఉంటే